హలో ఎవ్రీవన్, ఐ యామ్ మాలతి, కమ్యూనికేషన్ కోచ్. ఈరోజు మనం ఒక స్టోరీ చెప్పుకుందాం. ఒక తోట యజమాని తన తోటలో ఉన్న పూలను, ఆకులను చాలా శ్రద్ధగా చూసుకునేవాడు. అయితే అతనికి ఒక అలవాటు ఉంది. తోటలో ఉన్న ప్రతి పువ్వు, ఆకు చాలా పర్ఫెక్ట్గా ఉండాలి అని. ఆ పర్ఫెక్షన్ ఎంత పీక్స్ అంటే అవర్స్ స్పెండ్ చేసి గార్డెనింగ్ చాలా జాగ్రత్తగా చేసేవాడు. పర్ఫెక్ట్ సిమ్మెట్రీ కోసం కష్టపడి పువ్వు సరిగ్గా రాకపోయినా, ఆకులు పాడైపోయినా చాలా డిస్టర్బ్ అయ్యేవాడు. మెంటల్లీ అండ్ ఫిజికల్లీ స్ట్రెయిన్ అయిపోయాడు. ఒకరోజు సెయింట్ని కలిసి తన ప్రాబ్లమ్ని చెప్పుకున్నాడు. ఆయన తోట యజమానిని ఒక ఫారెస్ట్కి తీసుకువెళ్ళి అక్కడున్న ఫ్లవర్స్ని చూపించి, చూడు, ఇవి ఎంతో పర్ఫెక్ట్గా, ఎంతో అందంగా చాలా బాగున్నాయి కదా, వీటిని రోజు ఎవరు చూసుకుంటున్నారనుకుంటున్నావు? దీనికి కారణం ప్రకృతే. ఇలాగే నీ థాట్స్ని కూడా ఈ అడవి పూలలాగా వదిలే, రియాలిటీని యాక్సెప్ట్ చేయి. నీ పని, నీ ధర్మం నువ్వు చేయి, అంతకు మించి ఆలోచించుకు, ఆశించుకు అని చెప్పాడు. ఈ కథలో మనకు అర్థమైంది ఏంటంటే, పర్ఫెక్షన్ అనే దానివల్ల చాలా సఫర్ అవుతున్నాం. కంపేర్ చేసుకోవడం, పర్ఫెక్ట్గానే ఉండాలి అనుకుని దాని వెనక పడడం, దీనివల్ల డిప్రెషనే మిగులుతుంది. చేంజ్ని యాక్సెప్ట్ చేయడం నేర్చుకోవాలి మనశ్శాంతి కోసం. వాబీ సాబీ అనే జపనీస్ కాన్సెప్ట్ కూడా ఇదే చెప్తుంది. ఇంపర్ఫెక్షన్లో ఉన్న బ్యూటీని చూడడం నేర్చుకోండి అని. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.